అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. పూత కాత దశలో ఉన్న ఖరీఫ్ కందిని నష్టపరుస్తున్న పురుగులు, సమగ్ర సస్యరక్షణ. మిరపను నష్టపరుస్తున్న తెగుళ్లు, నివారణ. శీతాకాలంలో పశువులు, జీవాల పెంపకంలో జాగ్రత్తలు. ఇక జై కిసాన్లో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన ప్రాసెసింగ్ యూనిట్ ఎండి ఈశ్వరరావుతో ముఖాముఖి. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేయబడుతున్న అపరాల పంట కంది. ఖరీఫ్లో ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాల్లో వేసిన పంట ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ పైరును మరూక పురుగు, శనగపచ్చ పురుగు, కాయ ఈగ ఆశించి అటు దిగుబడిని, ఇటు నాణ్యతను హరించి వేస్తున్నాయి. ఈ పురుగులను సకాలంలో గుర్తించి నివారించుకోగలిగితే కంది నుంచి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉందంటూ నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ప్రసాద్ బాబు. కంది మనకి ప్రస్తుతం మొగ్గ, పూత మరియు కాయలు ఏర్పడేటువంటి దశలో ఉంది. ఇటువంటి దశలో ఈ పచ్చపురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ పురుగు మొగ్గ, పువ్వు దగ్గర ఒకే ఒక గుడ్డు పెడుతుంది. గుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగు ఆ మొగ్గను, లేత పువ్వులను తినేయడం వల్ల ఈ మొగ్గలు, పువ్వులు అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మలిదశలో అయితే ఈ కాయలు ఏర్పడినప్పుడు కానీ ఈ పురుగు వచ్చినట్లయితే ఈ కాయ పై భాగంలో గుండ్రటి రంధ్రాలు చేసుకొని తల లోపల పెట్టి ఈ తినేటువంటి లక్షణం ఈ పచ్చ పురుగుకు ఉంది. కాబట్టి దీని నివారణకు ముందుగా మనకి వేసవిలో ఈ ప్యూపాలు, ఈ కోశస్థ దశలు నాశనం చేయడానికి వేసవిలో లోతు దుక్కులు తప్పకుండా చేసుకోవాలి. అలాగే ఈ పంటలో అంతర పంటలుగా 3 వరుసలు మనకి పెసర కానీ, మినుము కానీ వేసుకున్నట్లయితే అందులో ఈ మంచి చేసేటువంటి సూక్ష్మక్రిములు అభివృద్ధి చెంది ఇవి సహజసిద్ధంగానే ఈ పురుగులను నివారించడం జరుగుతుంది. ఒక ఎకరాకి 10 చొప్పున పచ్చపురుగు సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలు పంట కంటే 1 అడుగు ఎత్తులో ఈ పూత, మొగ్గప్పుడు పెట్టుకున్నట్లయితే మగరెక్కల పురుగులను ఆకర్షించబడి దాని యొక్క సంతతిని నివారించబడతాయి. అదేవిధంగా పూత, మొగ్గ సమయంలో ఒక ఎకరాకి 10,000 ppm వేప నూనె 500 ml చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఆ చేదుదనానికి ఈ గుడ్లు ఉన్నా కానీ పగిలి చనిపోతాయి, లేదా పిల్ల పురుగులు ఉన్నా కానీ ఆ వాసనకి చనిపోవడం జరుగుతుంది. చివరిగా మనకి ఈ రసాయనాల మందుల ద్వారా నివారించవలసిన అవసరం వచ్చినప్పుడు ఈ పచ్చపురుగు నివారణకు మనకి క్లోరోపైరిపాస్ అనేటువంటి మందును 500 ml, లేదా క్వినాల్ఫాస్ అనేటువంటి మందును 400 ml, లేదా ఎసిఫేట్ అనేటువంటి మందును 300 గ్రాములు, లేదా ఈ డెల్టామెథ్రిన్ అనేటువంటి మందును 180 ml, పురుగు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పైనోసాడ్ అనేటువంటి మందును 60 ml చొప్పున మనము 200 లీటర్ నీటిలో కలుపుకొని మందులు అవసరాన్ని బట్టి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పచ్చపురుగును నివారించుకోవచ్చు. మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే మారుకా మచ్చల పురుగు, దీన్నే గూడు పురుగు అని కూడా అంటూ ఉంటారు. ఇది ఈ లేత మొగ్గ, లేత కాయ సమయంలో పంటను ఆశిస్తుంది. ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పురుగులు మొగ్గల్లోనే తొలి 2 దశలు పూర్తి చేసుకుని తర్వాత కాయలను కూడా ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ కాయల్లో అయితే ఇది కింద భాగంలో రంధ్రాలు చేసుకుని ఈ లోపలికి వెళ్ళి గింజలు తినేయడం జరుగుతుంది.
సో దీని నివారణకు ముందుగా పంటలో పూత మొగ్గప్పుడు 500 ml 10,000 ppm వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. తర్వాత రసాయనాల ద్వారా చూసినట్లయితే దీని నివారణకు క్లోరిపైరిపాస్ అనేటువంటి మందును 500 ml, ఎసిఫేట్ అనేటువంటి మందును 300 గ్రాములు, లేదా మనకి ఫ్లూబెండమైడ్ అనేటువంటి మందును 40 ml, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందును 80 గ్రాములు, లేదా క్లోరాంట్రినిలిప్రోల్ అనేటువంటి మందును 60 ml, లేదా స్పైనోసైడ్ అనేటువంటి మందును 60 ml మందులు మార్చి అవసరాన్ని బట్టి మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరొక ప్రధానమైన సమస్య ఈ కాయ ఈగ అనేది లేత కాయలు ఉన్నప్పుడు గుడ్లు పెట్టి కాయల మీద ఆ కాయ నుంచి వచ్చేటువంటి పిల్ల పురుగులు కాయ లోపలికి వెళ్ళిపోయి లోపలనే మొత్తం దాని జీవిత చక్రాన్ని ముగించుకుని ఆ గింజలన్నీ తినేసి ఒకసారిగా రంధ్రం చేసుకుని బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి పైకి మనకి ఈ లక్షణాలు అనేది కనపడవు. అందువల్ల ఈ లేత కాయలు ఉన్నప్పుడు మొదటగా వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. ఇక రసాయనాల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ కాయ ఈగ నివారణకు ప్రొఫినోఫాస్ అనేటువంటి మందును 400 ml, లేదా డైమిథోయేట్ అనేటువంటి మందును 400 ml, అలాగే డెల్టా మెథిన్ అనేటువంటి మందును 180 ml మనకి ఎకరాకి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ ఈగను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ సమగ్ర సస్యరక్షణ ద్వారా కందిలో ఈ యొక్క చర్యలు కానీ చేపట్టినట్లయితే ఈ పురుగులు నివారించబడి సకాలంలో మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ప్రధాన వాణిజ్య పంటైన మిరప ప్రస్తుతం అన్ని చోట్ల పూత కాత దశలో ఉంది. రోజురోజుకు తగ్గుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మిరపలో పెరుగుదల అంత ఆశాజనకంగా లేదు. గడిచిన వారాల్లో కురిసిన తుఫాను వర్షాలు కొన్ని ప్రాంతాల్లోని మిర్చి పైరును దెబ్బకొట్టాయి. ప్రస్తుతం ఉన్న అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల పైరులో బూడిద తెగులు, క్యానోఫోరా కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంది. తెగుళ్లను గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టినట్లయితే పంట తిరిగి తిప్పుకొని మంచి కాపునివ్వడానికి ఆస్కారం ఉంటుంది. మిరపను నష్టపరుస్తున్న తెగుళ్ల నివారణకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం జరిగింది. చలి వాతావరణం పెరిగింది మరియు పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం జరిగింది. రాత్రిపగలు ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల మిర్చి తోటలో బూడిద తెగులు మరియు కాయ మచ్చ తెగులు గమనించడం జరుగుతుంది. తేమ వాతావరణం వల్ల కొమ్మ ఎండు తెగులు కూడా గమనించడం జరిగింది. ఈ తెగులను మనం నివారించుకోవడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముందుగా మనము బూడిద తెగులు అనగా ఆకుల కింద బూడిద మచ్చలు ఏర్పడి పైనుంచి చూసినట్టు మనకు పసుపు రంగు మచ్చలు గమనిస్తాము. సో ఆకు అంతా ఈ బూడిద శిలీంధ్ర మైసిలియం స్ప్రెడ్ కావడం వల్ల ఆకులన్నీ పండువారిపోయి రాలిపోతాయి. బూడిద తెగులు అనేది చెట్టు యొక్క కింది ఆకులకు వ్యాపిస్తుంది. క్రమేణా ఇది ఈ చెట్టు అంతా అన్ని ఆకులకు వ్యాపించి ఆకులన్నీ రాలిపోవడం జరుగుతుంది. కాయకుళ్ళు తెగులు, కాయమచ్చ తెగులు లేదంటే కొమ్మ ఎండు తెగులును చూసుకున్నట్లయితే ఈ కొమ్మ ఎండు తెగులు అనేది కొలోటోట్రైకాన్ స్పీసీస్ ద్వారా ఏర్పడుతుంది. కాయల మీద మనకు నీటి మచ్చలు ఏర్పడి క్రమేణా బ్రౌన్ కలర్లో నల్లటి వలయాకారం మచ్చలు ఏర్పడి కాయలన్నీ పూర్తిగా డ్రై అయిపోయినట్టు కృషించుకుపోయి రాలిపోవడము ఏమాత్రము ఉపయోగకరంగా లేకుండా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి. ఒకవేళ ఇది కొమ్మల మీద ఏర్పడినప్పుడు లేత కొమ్మల మీద చిగుర్ల మీద నల్లటి మచ్చలు ఏర్పడేసి ఈ కొమ్మలు చిగురు నుంచి కింది వరకు ఎండిపోవడం గమనించడం జరుగుతుంది. ఈ రెండు తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అజాక్సిస్ట్రోబిన్ అయితే 1 ml per లీటర్ లేదా మైక్లోబుటానిల్ అయితే 0.5 ml 1 లీటర్ నీటికి, అలాగే టెబుకొనజోల్ అయితే 1 ml per లీటర్ లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అయితే మనకు 1.2 ml per లీటర్, అలాగే టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాగ్జిస్ట్రోబిన్ చూసుకున్నట్లయితే 0.5 గ్రాములు, లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనకొనజోల్ మందు చూసుకున్నట్లయితే 1 ml per లీటర్, లేదా డైఫెనకొనజోల్ అనే మందు అయితే 0.5 ml. ఇవి ఏవైనా మందులను మార్చి 1 లేదా 2 సార్లు వీలైతే
3 సార్లు మందులను మార్చి ఈ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు బూడిద తెగులు మరియు కొమ్మ ఎండు తెగులు, కాయకులు తెగులను వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా మనకు కోయినఫోరా కొమ్మ ఎండు తెగులు చూసుకున్నట్లయితే మబ్బు వాతావరణము, జల్లులు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనకు చెట్టు యొక్క కొమ్మల కొన భాగాలలో మనకు వాడిపోయి నల్లగా ఏర్పడి దాని మీద నల్లటి మైసిల్యం పెరగడం గమనిస్తాము. సో ఇది గమనించిన వెంటనే మనము కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, అలాగే ప్లాంటామైసిన్ 2 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి ఈ 1 లేదా 2 సార్లు చేను అంతా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కోయినఫోరా ఎండు తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. చలి పులిపంజా విప్పింది. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఈ పరిస్థితి మనకే కాదు, జంతుజాలానికి ఇబ్బందే. నోరులేని మూగజీవాలు ఈ చలిబారిన పడ్డాయంటే రైతుకు నష్టం ఎక్కువగా ఉంటుంది. పశువులు పాలు తక్కువగా ఇవ్వటం, గొర్రెలు మేకల్లో మాంసం దిగుబడి తగ్గడమే కాకుండా పలు రకాల వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉంటుంది. కొన్ని రకాల చర్యలు చేపడితే ఈ చలిబారి నుంచి పశువులను, జీవాలను కాపాడుకునే వీలుంటుంది. మరి శీతాకాలంలో పశువులు, జీవాల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు పివి నరసింహారావు, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రాజన్న. ముఖ్యంగా శీతాకాలం అనగానే అక్టోబర్ 30వ తారీఖు నుంచి జనవరి, ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా మనకి శీతాకాలం ఉంటుంది. శీతాకాలంలో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి. ఈ పశువుల్లో, గొర్రెలు, మేకల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడం మూలంగా బాడీలో కొన్ని జీవక్రియలకు సంబంధించినటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా పెద్ద పశువులైతే పాల ఉత్పత్తి పడిపోతుంది. అదేవిధంగా గొర్రెలు, మేకలు చూసుకున్నట్లయితే వాటి మాంసోత్పత్తి కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు తగ్గిపోయినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే పశువుల్లో మేతను ఎక్కువగా తీసుకొని ఆ మేతను బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంది. మేకలు, గొర్రెలైతే ఆ మంచు పైన ఉన్నటువంటి చిన్న చిన్న క్రిముల ద్వారా రోగాల్ని, కొన్ని అవలక్షణాలు కలుగజేస్తాయి. ఇక మనము జాగ్రత్తల విషయానికి వస్తే, ఎక్కడైతే ఓపెన్గా ఈ పశువుల కొట్టాలని కానీ ఈ డైరీ ఫామ్స్ని పెడతారో ఈ ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు గోనె సంచుల్ని వేలాడదీసుకోవాలి. ఈ చల్లటి గాలులు మన డైరీ ఫారంలోకి కానివ్వండి, పశువుల కొట్టాల్లోకి కానివ్వండి రాకుండా అడ్డుకుంటాయి. చుట్టుపక్కల ఈ చెట్లు, ఎత్తైన చెట్లు ఉన్నట్లయితే వాటిని కట్ చేసుకోవాలి. దాని మూలంగా ధారాళంగా వెలుతురు అనేటువంటిది రావడం, అదేవిధంగా ఎండ పడడం మూలంగా ఫ్లోర్ అనేటువంటిది కొద్దిగా వెచ్చగా తయారవుతుంది. కడిగిన తర్వాత కూడా తొందరగా ఆరుతుంది. అదేవిధంగా వీలైతే ఈ పశువులకి మ్యాట్స్ కూడా వేసుకోవచ్చు. లేదు మరీ ఎక్కువగా 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుంది, అది ముఖ్యంగా ఆదిలాబాద్ కానివ్వండి, రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పడిపోయినట్లయితే ఈ సిమెంటు ఫ్లోర్ ఉన్నటువంటి రైతులు వాటిపైన ఊకపోట్టు కానివ్వండి, ఇంకా ఏదైనటువంటి తౌడును కానివ్వండి చల్లినట్లయితే కొద్దిగా ఉష్ణోగ్రతలో మార్పు ఉండడం వలన పశువులు చాలా కంఫర్టబుల్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండవది నీళ్లు. పశువులకి నీటిని తాపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీలైతే ఉదయం 10 గంటల తర్వాత కొద్దిగా సూర్యరశ్మి వచ్చిన తర్వాతనే నీళ్లకు వదిలిపెట్టడం ఉత్తమము. లేదు రైతులకు కొద్దిగా గోరెచ్చగా పెట్టుకోదలుచుకుంటే ఆ గోరెచ్చని నీళ్ళు కూడా తాపొచ్చండి. ఎందుకనంటే ఈ నీళ్లు పాల ఉత్పత్తికి అవసరము, అదేవిధంగా పశువుల కొట్టాలని కూడా
మనం కడగడానికి ఉపయోగిస్తాం కాబట్టి మరీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు నీటి తొట్టిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బాగా చల్లగా అయిపోయి పశువులు కనీసం తాగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మేత విషయానికి వస్తున్నట్లయితే మేతలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రైతు సోదరులు డైరీ ఫారాల్లో ఈ దాణాను తయారు చేసుకుంటారో వారు మాంసకృత్తుల శాతాన్ని అంటే ప్రోటీన్ పర్సెంటేజ్ని పెంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా నూనె గింజ చెక్కలు కానివ్వండి, ఏదైనా నూనె వేరుశనగ కానివ్వండి, పత్తి చెక్క కానివ్వండి, అటువంటి వాటి శాతంను సుమారుగా మనం 35 నుంచి 35% పెంచుకోవాలి. ఎందుకనంటే మనకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గినా కూడా పాల ఉత్పత్తి సుమారుగా 1/2 లీటర్ తగ్గిపోతుంది అనేటువంటిది మనకు సైంటిఫిక్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి బాడీలో ఉష్ణోగ్రత పెంచుకోవడానికి ఈ మనం ప్రోటీన్ పర్సంటేజ్ని దాణాలో పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దూడల విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ ఆగస్టు నుంచి దూడలు పుడుతూ ఉంటాయి. కాబట్టి అవి దాదాపుగా మనకు డిసెంబర్ మాసానికి వచ్చేవరకు ఒక 2.5 నుంచి 3 నెలలు ఆ ప్రాంతంలో ఉంటాయి. అప్పుడు రైతు సోదరులు ఏం చేస్తారంటే వెంట్రుకలను తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి ఈ చలికాలంలో ఆ పశువుల వెంట్రుకలు కానివ్వండి, ఈ చిన్న దూడల్ని వెంట్రుకల్ని తీయకూడదు. ఎందుకంటే ఈ వెంట్రుకలు అనేటువంటివి ఒక థర్మో ఇన్సులేటర్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. మరీ చిన్న దూడలు ఉన్నట్లయితే ఈ చలి ఎక్కువగా ఉండడం వలన న్యూమోనియా అనేటువంటి వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అవి న్యూమోనియా వచ్చినప్పుడు జ్వరంతో బాధపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ జ్వరంతో బాధపడినప్పుడు ఎక్కువగా లంగ్స్లో మనకి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే బాగా తగ్గడం కానీ, నోటెంబటి చీముడు కావడం కానీ అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ లక్షణాలు గమనించినట్లయితే రైతు సోదరులు ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టిన్ అనేటువంటిది 2.5 ml నుంచి 3 ml వరకు ఈ చిన్న దూడలకు ఇచ్చుకున్నట్లయితే ఈ న్యూమోనియా నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రాత్రిపూట ఈ దూడల్ని చలిచోకని ప్రదేశాల్లో ఉంచుకోవాలి. వీలైతే రైతు సోదరులు తమ ఇంటి లోపల ఈ దూడల్ని పెట్టుకున్నట్లయితే దూడల్ని సంరక్షించుకోవచ్చు. కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ప్రాజెక్ట్ కామధేను పేరుతో నూతన పాల పరిశ్రమ ఏర్పాటైంది. ఈ పరిశ్రమలో రోజుకు 6 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే విధంగా అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సంస్థ ఉత్పత్తులు విక్రయించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని యూనియన్ పేర్కొంది. వీరవల్లిలో నూతన పాల పరిశ్రమ నిర్మాణం, పరిశ్రమ ఏర్పాటులో అత్యున్నత నాణ్యతా ప్రమాణాల ఏర్పాటుపై సంస్థ ఎండీ ఈశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. 1,50,000 పాడి రైతుల కుటుంబాలు కృష్ణా మిల్క్ యూనియన్లో నిత్యం పాలు పోస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీ వీరవల్లిలో మరొక నూతన పరిశ్రమను స్థాపించారు. అసలు ఈ పరిశ్రమలో ఎటువంటి ఆధునిక సాంకేతిక పరికరాలు వినియోగించారు, అలాగే రైతులకు ఎటువంటి మేలు చేకూరుస్తున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు కృష్ణా యూనియన్ పరిశ్రమ ఎండీ ఈశ్వరబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదా సార్? చెప్పండి, విజయవాడలో ఉన్న ఫ్యాక్టరీకి దీనికి ఎన్ని లక్షల పాలు ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది సార్? విజయవాడలో ప్రస్తుతం మనం 6 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తున్నాం. అది కాకుండా కొత్త ప్లాంట్లో 6 లక్షల లీటర్ల అదనపు సామర్థ్యంతో 8 లక్షలు విస్తరించుకునేలాగా అత్యంత అధునాతమైన టెక్నాలజీతో దేశంలోనే అత్యంత అధునాతమైన ప్లాంట్ మా రైతు సోదరుల మధ్యన ఆరంభించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే ఇది టోటల్గా ఆటోమేటెడ్ ప్లాంట్. దీనివల్ల ఏంటంటే మనకి ఒక చుక్క పాలు కూడా వేస్ట్ అవ్వదు. అధునాతమైన టెక్నాలజీ అంటే మిక్స్ ప్రూఫ్ వాల్స్, సెల్ఫ్ క్లీనింగ్ వాల్స్ ఉండటంతో ఇక్కడ కూడా హ్యూమన్ ఇంటర్ఫేస్ అంటే మానవ ఇది లేకుండా మొత్తం యంత్రాలతోనే మొత్తం కూడా కంప్యూటర్ ద్వారా మనకు కావాల్సిన ప్రామాణికాలు బట్టి ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ మనం ముందే నిర్ధారించుకుని కంప్యూటర్లో ఫీడ్ చేసి దాని ప్రకారం మనకి ఆ ప్రోడక్ట్ వస్తుంది. ఉన్న టెక్నాలజీ మూలన హోమోజనైజేషన్ కానీ క్రీమ్ సెపరేషన్ కానీ మనం అనుకున్న ప్రామాణికల ప్రకారం చేయడం జరుగుతుంది. దీనివల్ల క్వాలిటీ పెరగటమే కాకుండా వ్యవహారపరంగా కూడా ప్రతి లీటర్కి నిర్వహణ వ్యయం సుమారుగా ₹1.20 నుంచి ₹1.50 ప్రతి లీటర్కి తగ్గే అవకాశం ఉంది. అదే కాకుండా గత 2-3 సంవత్సరాల్లో మనం పక్కన 4-5 జిల్లాలకి వ్యాపారం విస్తరింపజేసుకోవడం జరిగింది. దగ్గరలో ప్లాంట్ ఉండటం వలన తొందరగా ప్రాసెస్ అయిన వెంటనే ఆ టెంపరేచర్లో వినియోగదారులు చేరవేయటం వల్ల క్వాలిటీ పెరుగుతుంది, షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అదే కాకుండా మన రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల పాడి రైతు కుటుంబాలకి ఇప్పుడు మనం చేస్తున్న
సేవలే కాకుండా ఇంకా అదనంగా ధర పెంచుకోవటం అయినా, బోనస్ పెంచుకోవటం అయినా, అలాగే మనం చేస్తున్న విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాలు మరింత మెరుగుపరచుకోవడం అయినా చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ డైరీస్ అంటే రైతుల్లో కొంత నమ్మకం ఉంది, కానీ చాలా మందిలో కొత్త అపోహ ఏంటంటే మా దగ్గరికి వెన్న శాతాన్ని బట్టి మా దగ్గర నుంచి పాలు కొనుగోలు చేస్తారు, కానీ వాళ్ళు మా దగ్గర నుంచి పాలు తీసుకున్న తర్వాత వాటిలో వెన్నని సపరేట్ చేస్తారు, మళ్ళీ పాలను సపరేట్ చేసి విడిగా అమ్ముతుంటారు. దీనివల్ల మాకు నష్టం వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి రైతుల నుంచి ఒక భావన అయితే వ్యక్తమవుతోంది. కృష్ణా మిల్క్ యూనియన్ తరపున వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? 2019 నుంచి చూసుకుంటే కేవలం 560 రూపాయలు ఉన్న కేజీ ఫ్యాట్ ధరని మనం 800 రూపాయలుగా నిర్ధారించాం. అంటే 240 రూపాయలు, అంటే ప్రతి లీటర్కి సుమారుగా 16 నుంచి 17 రూపాయలు పెంచడమే కాకుండా పెరిగిన ధర మీద బోనస్ ఇస్తాం. కృష్ణా మిల్క్ యూనియన్ అనేది రైతుల ఆస్తి. దీంట్లో వాటాదారులు కృష్ణా జిల్లా రైతులు. కృష్ణా జిల్లా మౌలిక సిద్ధాంతం ఏంటంటే రైతులతో పాలు సేకరించి, గ్రామ సొసైటీల ద్వారా సేకరించి సమర్థవంతంగా వ్యాపారం చేసి తద్వారా లభించే లాభాలను తిరిగి మన గ్రామీణ రైతాంగానికి అందించాలనే సదుద్దేశంతో పెట్టిన సంస్థ. 1964 నుంచి ఇప్పటి దాకా 59 ఏళ్లుగా ఇది నిర్విరామంగా చేస్తా ఉన్నాం. మనం ఇస్తున్న ధర కానీ, మనం ఇస్తున్న బోనస్ కానీ, మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమం కానీ దేశంలో ఏ సహకార సంస్థ కూడా చేయట్లేదని మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. అలాగే మీరు అన్నట్లు ఈ వెన్న శాతం అంటున్నారు, ఇది వినియోగదారుల అభిష్టం మేరకు మనం 3%, 4.5%, 6% వరకు చేస్తాం. ఇప్పుడు మన సుమారుగా మనం 6.5% మన పాలు ఇక్కడ మన గోల్డ్ మనం బాగా ఎక్కువ విక్రయిస్తాం. దాన్ని చూసుకుంటే మన ధర ఇప్పుడు 74 రూపాయలు వినియోగదారులకు తీసుకునేది. ఆ 74 రూపాయలకు గాను మన రైతుకి 78%, అంటే సుమారుగా 60 రూపాయలు పైగా మనం తిరిగి రైతులకు చెల్లిస్తున్నాం. బోనస్ రూపాయలైనా కానీ మన ధర అయిపోయినా. ఇది కాకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే వారి కుటుంబంలో విషాద సంఘటన జరిగితే 50,000 రూపాయలు తక్షణంగా యూనియన్ నిధుల నుంచి, అలాగే రైతు కుటుంబంలో ఏమైనా పెళ్లి జరిగితే వారికి మంగళసూత్రం, ప్రతిభావంతులైన విద్యార్థులకి ఆర్థిక వెసులుబాటు, అలాగే ఉచిత గుండె పరీక్షలు చేపిస్తున్నాం. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు. ఈ వరవడి ఇంకా ఏ సహకార సంస్థలోనూ లేదు. ప్రతి 4 నెలలుగా బోనస్ చెల్లించేది. వారు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం లెక్కలు చూసుకుని ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పంచుతారు. మరి అలా కాకుండా రైతులకు తక్షణ లబ్ధి లభించాలని చెప్పి ప్రతి 4 నెలలకి వారికి మెరుగైన ధర ఇవ్వడమే కాకుండా బోనస్ కూడా వారికి పారదర్శకంగా చెల్లించడం జరుగుతూ ఉంది. అమూల్ లాంటి సంస్థ వల్ల మిగిలిన కొంత సహకార రంగంలోని డైరీలు ఏవైతున్నా వాటి కొంత ఇబ్బందులు తలెత్తాయన్న వాదన కూడా వినిపిస్తుంది. దాంట్లో వాస్తవం ఉందంటారు సార్? ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. మనం ఏమంటున్నాం అంటే కృష్ణా మిల్క్ ఇవాళ కాదు, అమూల్ మన రాష్ట్రంలో ప్రవేశం చేసిన కాడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, వారికి అందిస్తున్న సహాయ సహకారాలు మాకు కూడా అందిస్తే మేము ఇంకా మెరుగైన సేవలు చేయగలం పారదర్శకంగా. అమూల్ సంస్థ అనేది గుజరాత్ రైతుల సంస్థ. కృష్ణా మిల్క్ యూనియన్లో వచ్చే లాభాలైనా వచ్చేదైనా ప్రతిదీ కూడా రైతులకు చెందుతుంది, కృష్ణా రైతులకు చెందుతుంది. అలాగే అమూల్ కూడా మాలాంటి సహకార సంస్థ. అమూల్లో చేసి ఆంధ్రప్రదేశ్లో చేసినా, ఢిల్లీలో చేసినా, కలకత్తాలో చేసినా దాంట్లో వచ్చే లాభాలు గుజరాత్ జిల్లా రైతులకు చెందుతాయి. ఇప్పుడు మేము గుజరాత్ వెళ్ళి అమూల్ చేసిన మేము చేస్తే ఇక్కడ కృష్ణా జిల్లా రైతులకు ఇస్తున్న కార్యక్రమాలు వాళ్ళు చేయలేము. ఎందుకంటే పెట్టుబడి వాళ్ళది, ఓనర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం షేర్ హోల్డర్స్ కాబట్టి. అలాగే గుజరాత్లో అమూల్కి షేర్ హోల్డర్స్ అక్కడ రైతులు. సో వారికి ప్రధాన లబ్ధిదారులు అక్కడ రైతులు, ఇక్కడ మనకి లబ్ధిదారులు. ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే మనకు కూడా బాగుంటుంది అంటున్నారు కదా, ఎటువంటి సహకారం ఉంటే రాష్ట్రంలో ఉన్న డైరీలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సార్? అమూల్ సంస్థకి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో బల్క్ మిల్క్ కూలర్లు కానీ, అలాగే వారికి కావాల్సిన భవంతులు కానీ, అలాగే టెస్ట్ చేయడానికి ఏఎంసీలు అంటాం మనం, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్, అవి కానీ రైతు భరోసా కేంద్రం ద్వారా మహిళల ద్వారా పెడతానికి ప్రోత్సహిస్తున్నాయి. ఆ సహాయం మాకు అందిస్తే, అంటే కృష్ణా జిల్లాలో ఉన్న రైతులు కూడా అందిస్తే వారింత లబ్ధి చేయకూడదు. ఎందుకంటే మనం 60 ఏళ్ళుగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులు చేయాలనుకుంటుందో మా ద్వారా అయితే సులువుగా చేయొచ్చు, తేలిగ్గా చేయొచ్చు, వెంటనే ఫలితాలు కూడా చూడొచ్చు అనేది మా అభిప్రాయం. కృష్ణా మిల్క్ ఆధ్వర్యంలో ఇప్పటికే పాలల్లో 2-3 రకాలు ఉన్నాయి, అలాగే పాల ఉత్పత్తులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా వాటిని సంఖ్య పెంచే అవకాశం ఏమైనా ఉందా సార్? ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? వాల్యూడెడ్ డైరీ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా లాభం ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆ వాల్యూడెడ్ డైరీ ప్రొడక్ట్స్ షేర్ పెంచుకోవాలని చెప్పి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాం. మారుతున్న రుచులకు అనుగుణంగా. మీరు ఉదాహరణ చూసుకుంటే కరోనా సమయంలో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ పెట్టాం. అలాగే జున్ను, గులాబ్ జామును, కాలాకండు, స్వీట్సే కాకుండా పెరుగు, వాటిల్లో కూడా రకాలు చాలా ప్రవేశపెట్టాం. ఇంకా మ్యాంగో లస్సీ అని. ఇది నిరంతర ప్రక్రియ. మా R&D విభాగం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరణ చేసి మార్కెట్లో పరీక్షించి వాటి నుంచి రెస్పాన్స్ ఎట్లాగో చూసుకుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు పెట్టిన ప్రతి ఉత్పత్తి కూడా ప్రజాదరణ పొందుతుంది. దీనికి ఏంటంటే ఈ మనం చేస్తున్న క్వాలిటీ మీద ఉన్న ఫోకస్ కానీ, దాదాపుగా మనం రైతు ఎట్లా ముఖ్యమో మాకు కన్జ్యూమర్ కూడా అంతే ముఖ్యం. ఆ కన్జ్యూమర్ అనేవాళ్ళు మాకు 60 ఏళ్ళుగా మాకు
లాయల్గా ఉన్నారంటే ఆ లాయల్టీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనం. సో దాన్ని ఎప్పుడూ కాపాడుకోవడానికి విశ్వవ్యాప్తం చేస్తాం. రైట్. మొత్తంగా కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ప్రజల సంస్థ, ప్రజల భాగస్వామ్యంతో కూడుకున్నది కాబట్టి ఆ రైతుల సంక్షేమానికే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ఎండీ చెప్తున్నారు. అలాగే అమూల్కి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో అలాగే రాష్ట్రంలో ఉన్న డైరీలకు కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తే మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలంటూ కూడా ఈశ్వర్బాబు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, వీరవల్లి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.